ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పే మాటలకు ఆ తరువాత చెప్పే మాటలకు పొంతన ఉండదని, రాష్ట్రంలో ఆయన పేరు చెబితే టక్కున ఒక్క పథకం పేరు గుర్తుకు వచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని జక్కంపూడి రాజా తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగనన్న హయాంలో ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిని తట్టుకోలేక జగనన్నపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఏ రకంగా చెదరగొట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలైపోయిందని, మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహారుగా మారిందని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా 4.5 లక్షల కోట్లే అప్పు అని చంద్రబాబు నోటితోనే చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, అయితే బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అన్నట్లుగా మారిపోయిందని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సూపర్ 6 పేరుతో ఊదరగొట్టి ఇప్పుడు ఒక్క హామీని కూడా అమలు చేయటానికి డబ్బులు లేవంటూ చేతులెత్తేయటం దారుణమని వ్యాఖ్యానించారు. హామీలను నెరవేర్చలేని సీఎం వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని జక్కంపూడి డిమాండ్ చేశారు. ఇవాళ మీరంతట మీరే 4.5 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను అంతకంటే కూడా గొప్పగా, పెద్దగా, మిన్నగా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టే కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది మీకు ఈవేళ అలవాటు కాదు. గత చరిత్ర అంతా కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంతంటారు ఎంత అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం, ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవం. ఒక హయ్యెస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈవేళ సొమ్మొకటిది షోకొకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తూ ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇల్లులు మాత్రమే కట్టలే, కాలనీలు ఊర్లకి ఊర్లే కట్టడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి మన 26 జిల్లాలలో బహుశా ఒక 13,000 14,000 గ్రామాలు ఉంటాయేమో. ఈవేళ మన ప్రభుత్వంలో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎన్ని అని చెప్పి చూస్తే 17,000 కాలనీలు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. కనీసం అంటే ఈ 71,000 ఎకరాల భూమి తాలూకా విలువ 75,000 కోట్ల రూపాయలు పలుకుతుంది. మరో పక్కన ఏదైతే ఈ ఇళ్ల పట్టాలలో అవసరమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి మరో 32,909 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దాదాపుగా ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలలోని 22 లక్షల మందికి హౌసింగ్ శాంక్షన్లను కూడా ఇచ్చాం. ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు చొప్పున. దీనితో పాటుగా అదనంగా ఇంకా డబ్బులు అవసరం అవుతుంది అని అంటే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి పూర్తిగా 0 వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకించి కొంత బ్యాంకర్లని రిక్వెస్ట్ చేసి దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే.
లేనటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఎలక్షన్లకి ముందు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో రాష్ట్రం ఉంది అని చెప్పి మీ నోటితో చెప్పినటువంటి మీరే ఆవేళ ఈ హామీలన్నింటినీ ఇచ్చారు. ఈవేళ 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉన్నది అని చెప్పి మీరు, మీ అధికారులు, మీ క్యాబినెట్, మీ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా కావచ్చు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. 14 లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి మీ నోటితోనే అన్ని వాగ్దానాలు ఇచ్చినప్పుడు 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరింత గొప్పగా చేసేటటువంటి అవకాశం ఉంది కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు చేతులెత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు?